श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण। ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। పుష్యమి నక్షత్రం, ఆ నక్షత్రం యొక్క గుణగణాలని గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. ఆ పుష్యమి నక్షత్రాన ఏ శుభ కార్యాలని చేసినా తప్పనిసరిగా విజయాన్ని సాధిస్తారు. ఎందుకంటే గురుగ్రహ అనుగ్రహం కలదే ఈ పుష్యమి నక్షత్రం. ఆ బృహస్పతి యొక్క కరుణా కటాక్షముతో మీరు స్థిరాస్తులు కొన్నా అవి రెట్టింపు అవుతుంటాయి. కనకపుష్య రాగాన్ని చూపుడు వేలుకు ధరిస్తే మంచి గురుగ్రహ ఫలితాన్ని మీరు పొందుతారు. ఆ కనకపుష్య రాగములో బ్రాహ్మణ వర్ణాన్ని ఎలాంటి దోషాలు లేకుండా ఉన్న రత్నాన్ని ధరించి చూడండి, మంచి ఫలితాన్ని పొందుతారు. అంతేకాకుండా గురుగ్రహం అన్నదే దక్షిణామూర్తి. ఆ దక్షిణామూర్తిని ఉత్తరం గోడకి అమర్చి గురువారం రోజున తెల్ల శనగలు నైవేద్యంగా పెట్టి ఓం దక్షిణామూర్తి అయి నమః అనుకొని ప్రార్థిస్తే మంచి సత్ఫలితాల్ని పొందుతారు. ఈ పుష్యమి నక్షత్ర జాతకులు 16 ఏళ్ల వరకు అనేక రకములైన కష్ట నష్టాలని ఎదుర్కొంటూ జీవితమంతా ఎదురీతలాగా పోరాడుతూనే ఉంటారు. అయినా అలసిపోకుండా ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తూ రకరకాల ఉద్యోగాలు మారుతూ జీవితంలో ఎలాగైనా నిలబడాలి, సమాజంలో మంచి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటుంటారు. విద్యలో ఆటంకాలు అవుతాయి. అయినా వీరికి సహజ సిద్ధంగా ఉన్న గురుతత్వం వల్ల డిగ్రీలు లేకున్నా వారికంటే మిన్నగా తెలివితేటల్ని ప్రదర్శిస్తూ ప్రకృతి పరంగా సహజంగా వీరికి అమోఘమైన తెలివితేటలు ఉన్నందువల్ల అన్నింటా విజయాన్ని సాధిస్తూ 36 ఏళ్ల తరువాత జీవితంలో ఒక స్థిరత్వం వచ్చి వీరు అనుకున్నవన్నీ సాధిస్తారు. ఆ సాధించటమే కాకుండా మరొక్కరికి సహాయకారిగా ఉంటూ మిత్రులకు బంధువులకు అనుకూలంగా వారికి మంచి జరిగే పనులేవో నచ్చజెప్పి వారి ద్వారా చేయిస్తుంటారు. వీరు ఏం మాట్లాడినా ఎవరిని నొప్పించరు. తాను చెబుతున్నదేదో మంచి విషయము అని నచ్చజెప్పి వారిని మంచి మార్గాన నడిపించేదే వీరి యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అంతేకాకుండా వీరు ముక్కుకు సూటిగా వెళ్ళినప్పుడు కాస్త ఎదురు దెబ్బలు కూడా తగులుతుంటాయి. ఎవరినంటే వారిని నమ్మి అప్పు ఇవ్వటం వల్ల విరోధం కొని తెచ్చుకుంటారు. అటువంటివి కాకుండా ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగు వేయటం మంచిది.
ఈ పుష్యమి నక్షత్ర జాతకులు ముఖ్యంగా గురువారం రోజు, సోమవారం రోజు అన్ని పనులు దిగ్విజయంగా సాధించగలరు. వీరు కర్తవ్యానికే ప్రాధాన్యత ఇస్తుంటారు. క్రమశిక్షణగా జీవితాన్ని నడుచుకోవాలి అని తన పిల్లలకు కూడా నేర్పిస్తుంటారు. కానీ వీరు చూపించే అభిమానము పిల్లల నుండి వీరు పొందటం కొద్ది కష్టమే. గ్రహ పరిస్థితి బాగున్నప్పుడు తప్పకుండా సంతానం ద్వారా సంతోషాన్ని పొందగలరు. కొందరైతే విరోధులు కూడా అవుతుంటారు. ఇక వీరి యొక్క భార్య తెలివితేటలతో పొదుపుగా జీవితాన్ని నడుపుకుంటూ భర్తను అనుసరించి వచ్చే గృహలక్ష్మిగా పేరు తెచ్చుకుంటుంది. ఇటు పుట్టినింటి వారికి, అటు మెట్టినింటి వారికి మంచి పేరు ప్రఖ్యాతులు తేగల శక్తి ఈ పుష్యమి నక్షత్ర జాతకుల యొక్క భార్యలకే ఉంటుంది. అటువంటి అదృష్ట యోగం ఆ గురుగ్రహ సంయోగం వలన కలుగుతుంది. పుష్యమి అంటేనే వికసించేది, పుష్పించేది, ఉన్న దానిని రెట్టింపు చేసేది. అటువంటి అత్యద్భుత నక్షత్రం రోజున లక్ష్మీ చిత్రాన్ని చిత్రించి బ్రహ్మీ ముహూర్తంలో పరిపూర్ణమైన షోడశ కళలతో ఆ తల్లి యొక్క రూపాన్ని చిత్రించి అందిస్తే తప్పనిసరిగా ఆ లక్ష్మీ చిత్రం ఏ ఇంట్లో ఉంటుందో కనకధార కురిసి తీరుతుంది. ఇది ఎందుకు చెబుతున్నానంటే, నే ఒక్కడే కాదు, నా శిష్యులు, ఏకలవ్య శిష్యులు ఉండొచ్చు, నా దగ్గర నేర్చుకున్న 2000 3000 మంది శిష్యులు ఉన్నారు. వారు కూడా ఆ మార్గాన పయనించి శాస్త్రీయంగా చేయమనే చెబుతుంటాను. శుభముహూర్తాన చేస్తే మనకు కూడా మంచిది, ఇచ్చిన వారికి కూడా అన్ని విధాల మేలు జరగాలని కోరుకొని చేయటం ఇంకా మంచిది. ఈ పుష్యమి నక్షత్ర జాతకులు పాపం కాస్త సున్నిత తత్వంతో ఉంటారు. చంద్ర అనుగ్రహమైన రాశి కాబట్టి అప్పుడప్పుడు ఎదుటి వారిని నొప్పించకుండా తప్పించుకు తిరుగుతూ ఉంటారు. వీరు రుణం ఇచ్చి అనవసరంగా మోసపోతుంటారు. ఇటువంటి వారు కష్టనష్టాలు ఎన్ని ఉన్నా అవన్నీ తమలోనే దాచుకొని వారి ఎదుటి వారు ఎక్కడ బాధపడిపోతారనని, పర్లేదండి మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు నా అప్పు తీర్చండి అని వీరే వారికంటే ముందు చెప్పేస్తుంటారు. ఈ విధంగా ఉండి ఇంట్లోని వారికి కూడా కాస్త నిందలకు గురి అవుతూ ఉంటారు. ఈ కష్ట నష్టాల్ని జయించాలంటే వీరు కాస్త మనోధైర్యాన్ని కూడా తీసుకొని చంద్రకారక తత్వంతో కాకుండా కాస్త గురుకారక తత్వముతో, శనీశ్వర అనుగ్రహమైన నక్షత్రం కాబట్టి పట్టుదలతో, మొండితనంతో మీ బాకీలు వసూలు చేసుకోండి. కష్టించి పాపం చెమటూడ్చి కష్టపడ్డ సొమ్ముని మీరు అనవసరంగా వదులుకున్నవారు అవుతారు. అటువంటి కష్ట నష్టములు ఎందువల్ల జరుగుతున్నాయి అన్నది కాస్త నిశితంగా ఆలోచిస్తే పూర్వజన్మ కర్మానుసారంగా ఆ విధంగా జరిగి ఉంటుంది. గత జన్మలో మీరు చేసుకున్న ప్రారంధములు, సంచితములు, ఆగామి అన్నవి ఈ విధంగా మిమ్మల్ని పీడిస్తుంటాయి. అటువంటి కష్ట నష్టములను తొలగించే ఒక ముఖ్యమైన ముద్రని నేను ఇప్పుడు చిత్రించి చూపుతున్నాను. గురుగ్రహ అనుగ్రహ చంద్ర ముద్రని ఇప్పుడు చిత్రించి చూపుతున్నాను. ఆ ముద్రా దర్శనముతో మీకందరికీ దరిద్ర దోష నివారణ కలిగి, గురుగ్రహ అనుగ్రహం కలిగి, అన్నింటా విజయాన్ని సాధించి మీకు రావలసిన ధనముని తిరిగి పొంది కోర్టు విషయాల్లో కానివ్వండి, వివాహ విషయాల్లో కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, ఎటువంటి విషయాల్లోనైనా తప్పనిసరిగా విజయం మీకు చేకూర్చే అతి ముఖ్యమైన గురుగ్రహ అనుగ్రహ చంద్రముద్రని ఇప్పుడు నేను చిత్రించి చూపుతున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నది గురుగ్రహ అనుగ్రహ చంద్రముద్ర. విజయలక్ష్మి కరుణించుము తల్లి, మా పూజలను గైకొనరావ
ఓంకారమే మరి కాసేపట్లో గీంకారం చేసే గజముగా ఏ విధంగా మారింది, ఈ చిత్రమే గురువు యొక్క రూపంగా ఎలా ఆకృతి దాల్చుకుందో ఇప్పుడు చూస్తూనే ఉండండి. ఈ హరిద్ర వర్ణము నుండి గురుగ్రహ అనుగ్రహము కల ఈ వర్ణము నుండి ఈ స్వర్ణ అనుగ్రహము మీ పైన ప్రసరించాలని ఈ చిత్రాన్ని ఇప్పుడు గురుగ్రహ అనుగ్రహ చంద్రముద్రగా అందిస్తున్నాను. విజయలక్ష్మి కరుణించుము తల్లి మా పూజలను గైకొను. ఇందులోని గురుగ్రహ అనుగ్రహ ముద్రలన్నీ మీకు అదృష్టకరములుగా మారాలనే ఈ కలహంసని, ఈ పావురాయిని, ఈ గురు ముద్రని, ఈ ఓంకారం అనే గీంకార తత్వాన్ని, గజతత్వాన్ని, గణేష తత్వాన్ని ఇందులోనే పొందుపరచి మీకందరికీ అనుగ్రహ తరంగాలు ఈ స్వర్ణవర్ణ ముద్ర నుండి మీ ఇంట ప్రసరించి గురువు యొక్క అనుగ్రహంతో అన్నింటా విజయాన్ని సాధించాలి. మీరు అష్టైశ్వర్య భోగభాగ్యాలతో వర్ధిల్లాలన్నదే ఈ ముద్ర యొక్క పరమార్థం. అలరు విజయము ఈ జగమున విజయములే ప్రధానమమ్మా. ఓటమి గల జీవితమే దుర్భరమమ్మా. విజయలక్ష్మి కరుణించుము తల్లి మా పూజలను గైకొనరా అమ్మా. ఈ ముద్రా దర్శనం వలన మీ పిల్లలకి చదువులో రాణించటము, ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు రావటము, కోర్టు వ్యవహారములలో విజయం చేకూరటము, వాణిజ్య వ్యాపారాదులలో లాభకరమైన ఉత్సాహకరమైన లక్ష్మీ అనుగ్రహం కలగటము, అన్నీ కలగలిపి ఈ స్వర్ణవర్ణ గురుగ్రహ అనుగ్రహ చంద్రముద్రని ఈ వారం వరంగా మీకు అందచేస్తున్నాను. తప్పనిసరిగా ఈ హరిద్ర వర్ణము మీ దరిద్ర దోషాన్ని తొలగించి కర్కాటక రాశి వారికే కాదు, చూస్తున్న అందరికీ అన్ని దోషాలు తొలగిపోయి దరిద్ర దోషాలన్నీ పటాపంచలై చెల్లా చెదురై ముక్కలై మీకు గురువు యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను. గైకొనరా అమ్మా. నీ పదముల సేవింతుము తల్లి మము దీవించుము శ్రీహరిదేవి. ఈ కర్కాటక రాశి వారు పిల్లలతో కానీ బంధువులతో కానీ మిత్రులతో కానీ చాలా సౌమ్యంగా మాట్లాడుతూ నొప్పించకుండా ఉంటారు. కానీ వీరు మాత్రం సూటిపోటి మాటలతో పాపం లోపలే కుమిలిపోతుంటారు. వయసైన తర్వాత పిల్లలు ఏదన్నా అన్నా కూడా లోపలే బాధపడిపోతుంటారు. చిన్న విషయానికి కూడా కృంగిపోతుంటారు. ఇటువంటి వారిని దయచేసి పెద్దలను గౌరవిస్తూ ఇంట్లోని వారు కూడా ఈ కర్కాటక రాశి వారు సున్నిత తత్వము కలవారు అని గుర్తించి వారిని ఆదరించండి, వారి ఆశీర్వాదం తీసుకోండి. ఎందుకంటే పుష్యమీ నక్షత్ర జాతకులు గురుగ్రహ అనుగ్రహం కలవారు. వారి యొక్క దీవెనలు అందుకుంటే తప్పకుండా అన్నింటా మీరు విజయాన్ని సాధిస్తారు. ముఖ్యంగా ఈనాటి యువతరానికి ఈ కర్కాటక రాశి వారు ఆశీస్సులు గనక ఉంటే అన్నింటా విజయాన్ని సాధించి 100% మంచి సత్ఫలితాల్ని పొందుతారు. అదృష్టం మిమ్మల్ని వరించి తీరుతుంది, అన్నింటా విజయాన్ని సాధిస్తారు. అందుకని ఈ కర్కాటక రాశి వారు కామధేనువు యొక్క చిత్రాన్ని కనుక గుమ్మంపై ఉంచి ఆ గుమ్మం కింద నడుస్తూ ఉంటే మంచి సత్ఫలితాల్ని పొందుతారు. అందుకని
ఆ కామధేనువును చిత్రించే సమయంలో చంద్రహోరలోనే చిత్రిస్తుంటాం. ఆ చంద్రహోరలో చిత్రిస్తూ గురుగ్రహ అనుగ్రహం కల స్వర్ణాన్ని అందులో అతికించి రత్నధారణ చేసి ఆ తర్వాతే దానిని ఒక మంచి శుభముహూర్తాన ఫ్రేమ్ కట్టించి ఈ తల్లి దగ్గర పూజించి అందజేస్తుంటాం. ఆ కామధేను ఎక్కడైతే ఉంటుందో కోరినవన్నీ నెరవేర్చే లక్ష్మీకరమైన చిత్రం అది. ఈ కర్కాటక రాశి వారికే కాదు, ప్రతి ఒక్కరికి కామధేను చిత్రం గుమ్మం పైన ఉంటే మంచి అదృష్ట ఫలితాలు కలిగి తీరుతాయి. ఈ కర్కాటక రాశి వారు ముఖ్యంగా వీరి జీవితమంతా అమావాస్య పౌర్ణమిలాగా ఉంటుంది. కొద్ది రోజులు క్షీణతత్వముతో, కొద్ది రోజులు వృద్ధి తత్వముతో, ఆనందతత్వముతో, దుఃఖతత్వముతో ఇలా ద్వంద్వ రకములుగా ప్రవర్తిస్తుంటారు. కొందరైతే చిన్న విషయానికి కూడా కంగారు పడిపోయి నానా హంగామా చేసి ఆత్మహత్యలకు కూడా ప్రయత్నిస్తుంటారు. అటువంటి దోష నివారణ కలిగించే ఒక ముఖ్యమైన ముద్రని నేను ఇప్పుడు తెలుపుతున్నాను. మన చేతిలోనే, మన కరములోనే ఆ చంద్ర అనుగ్రహ కరవర ముద్ర ఎలా ఉందో నేనిప్పుడు చేసి చూపుతున్నాను. కర్కాటక రాశి వారు మనోధైర్యం పొందాలంటే ముఖ్యంగా ఈ ముద్రను చేసి చూడండి. ఆ కర్కాటక పిడికిలి ముద్ర, పీతాంబర ముద్ర అనేక పట్టుదలల్ని, సమస్యలన్నీ, మొండితనాన్ని తొలగించి ముందుకు నడిపించగలదు. ఈ విధంగా వెలుగు తత్వమైన బొటన వేలుని ఇలా ఉంచి, ఈ 4 వేళ్లను ఇలా ఉంచి, వృద్ధి అనే తత్వాన్ని, క్షీణ అనే తత్వాన్ని ఇలా విడదీసి 2 వేళ్ల మధ్య వెలుగు అనే అగ్నితత్వమైన బొటన వేలుని ఇలా ఉంచి ఈ పిడికిలిని ఇలా బిగించి చూడండి. మీ మనోధైర్యం, మేధస్సు, మనస్సు రెట్టింపుగా అయి అన్నింటా విజయాన్ని సాధిస్తారు. ఈ పిడికిలి ముద్రే ఈ గుప్పెడు గుండెలోనే మంచి అనుగ్రహ తరంగాలు ఆ కర్కాటక తత్వముతో, ముద్రతో అన్నింటా విజయాన్ని సాధించి తీరుతారు. ఈ ముద్ర కర్కాటక చంద్రకరవర ముద్ర. ఈ పిడికిలి మీ మనోధైర్యాన్ని తెలియచేసే ముద్ర. ఈ ముద్రని మీరు చేస్తున్నప్పుడు మీ మనోధైర్యం 1000 రెట్లు పెరిగి అన్నింటా విజయాన్ని సాధించాలనే పట్టుదల కలిగి తీరుతుంది. అందుకని ఈ పిడికిలే కర్కాటకముగా ఎలా మారిందో ఇప్పుడు నేను చిత్రించి చూపుతున్నాను. కర్కాటక చంద్రకరవర ముద్రని ఇప్పుడు చూస్తున్నాము. శక్తి ముద్ర. ఒక్కసారి పిడికిలి బిగించి మీ సంకల్పాన్ని అనుకోండి. ఈ ముద్రని ఇలా 2 పక్షములుగా చేసి వృద్ధి క్షీణ తత్వములను ఇలా విడదీసి ఈ మధ్యవేలిని ఇలా బిగించి ఏదైనా నేను సాధించగలను, పట్టుదలతో ముందుకెళ్ళగలను, నా జీవితం అంతా విజయవంతంగా ఉంటుంది అని ఒక్కసారి ఈ ముద్రని 15 నిమిషాలు ఇలా బిగించి, పిడికిలి బిగించి మనోధైర్యంతో చేసి చూడండి. తప్పనిసరిగా అన్నింటా విజయాన్ని సాధిస్తారు. మనోదౌర్బల్యంతో బాధపడే వారికి ఈ ముద్ర, కర్కాటక చంద్రకరవర ముద్ర, ఆ చంద్రశేఖర వరములతో మీకు తప్పనిసరిగా ధైర్యాన్ని చేకూర్చాలని ఈ చిత్రాన్ని చిత్రించి చూపుతున్నాను. ఆకాశ మండలములో
గెలాక్సీ అని విని వీధిలో పాల వెల్లిలో 27 నక్షత్రములతో ఈ విధమైన ఆకారముతో పీత ఆకారముతో నక్షత్ర మండలములు ఉన్నాయి. ఆ నక్షత్ర మండలములే ఇప్పుడు నేను కర్కాటక ముద్రగా చిత్రించి చూపుతున్నాను. మీకు విజయాన్ని చేకూర్చే అతి ముఖ్యమైన సంకేతం ఇది. కర్కాటక రాశి వారికి 2వ తారీఖు పుట్టిన వారికి, 11వ తారీఖు పుట్టిన వారికి, 20వ తారీఖు పుట్టిన వారికి, వారికందరికీ చంద్రకారకమైన సంఖ్యలు కాబట్టి ఈ కర్కాటక చంద్రకరవర ముద్ర సహాయకరిగా, లాభకరిగా, శుభకరిగా ఉండాలని కోరుకుంటున్నాను. వెంకటేశ్వరుడు చంద్రాంశ సంభూతుడు. అటువంటి 7 కొండలవాడి అనుగ్రహము కూడా మీకందరికీ కలగాలని ఈ శక్తివంతమైన మనోముద్రని, విజయాన్ని చేకూర్చే కర్కాటక